ఓకేనా. సిద్ధార్థ్ రాయ్ సినిమా చూడడం జరిగిందన్న. ఫస్ట్ హాఫ్ అయితే నాకు కొంచెం స్లోగా అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ కొంచెం పర్లేదు అనిపించింది. సో ఓవరాల్గా నాకు బిలో యావరేజ్ మూవీగా చెప్పుకోవచ్చు. ఇంకా మనోడు యాక్టింగ్, దీపక్ యాక్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న. అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ చాలా బాగా నటించాడు. ప్రేమిస్తే సినిమాలో భరత్ గుర్తొస్తారన్నమాట. యాక్టింగ్ చూస్తే మాత్రం చాలా బాగుంది. క్లైమాక్స్లో అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అనమాట. అంటే ఇలాంటి తోడు ఉండడం కన్నా చచ్చిపోవడం బెటర్ అని ప్రతి ఒక్కడికి అనిపిస్తుంది అనమాట. అంత ఎమోషనల్ అయ్యామన్నమాట సీన్స్లో. కానీ ఇంకా హీరోయిన్ గారు యాక్టింగ్ రొమాన్స్ సీన్స్లో కూడా చాలా బాగుంది. అంటే రొమాన్స్ సీన్స్ తక్కువ ఉన్నాయి. ఇందులో ఏంటంటే సర్జా రాయ్ అని చెప్పి ఒక రియల్ స్టోరీని మనకి 1979 నుంచి 2005 వరకు తను అలాగా ప్రేమించి పిచ్చోడు అయ్యాడు, రియల్ స్టోరీ అని చెప్పి లాస్ట్లో వేస్తారు. అదైతే నాకు కొంచెం రియల్ స్టోరీ అనేది ఇంకా కనెక్ట్ అవుతారనమాట ఈ సినిమాకి మాత్రం. సిద్ధార్థ్ రాయ్ చూడాలనుకున్న ప్రతి సిన్సియర్గా ప్రేమించిన ప్రతి కుర్రోడు సినిమా చూడాలన్న. సిద్ధార్థ్ రాయ్ హిట్టు పట్టు పక్కన పెడితే మనోడు యాక్టింగ్ కోసం కొన్ని సీన్స్ కోసం అయితే ఖచ్చితంగా సిద్ధార్థ్ రాయ్ సినిమా చూడాలి. ఖచ్చితంగా అవుతారు. ఇంత పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత ఖచ్చితంగా అవుతాడు. మీకు ప్రేమిస్తే సినిమాలో భరత్ గారు యాక్టింగ్ చూస్తే మీకు ఏమనిపించిందో అంతగానే డబుల్ అనిపిస్తుంది ఇందులో మనోడు యాక్టింగ్ చూసి. అంత బాగుంది అనమాట యాక్టింగ్. చెప్తున్నాను కదా, చాలా అంటే యాక్టింగ్కి మేము ఫిదా అయిపోయాం అనమాట. దానికోసమైనా సరే సినిమా ఇంకోసారైనా చూడాలనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీస్ చూడొచ్చు, బట్ 2-3 సీన్స్లో చాలా దారుణంగా ఉన్నాయి. అవి కొంచెం ఇబ్బంది పడవచ్చు రొమాన్స్ సీన్స్లో. బట్ యూత్కి అయితే ఫుల్ ఎంజాయ్ అన్నమాట. సూపర్ మూవీ అన్న. థ్యాంక్ యూ. అస్సలు ఒక మామూలు ట్రాన్స్ అనిపించలేదు నాకు అసలు. ఫస్ట్ హాఫ్లో ఆ లాజికల్ థింకింగ్లో అతను చేసే యాక్టింగ్ కావచ్చు, ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, అసలు వేరే అంటే వేరే లెవెల్ అనిపించింది నాకు. అసలు ఒక ఎక్స్ట్రీమ్ సినిమాని చూశాను అనే ఫీల్ అయితే వచ్చింది నాకు. సెకండ్ హాఫ్లో ఆ ఎమోషన్స్ ఓవర్లోడ్ అయ్యి ఆయన చేసే యాక్టింగ్ ఉంటుందన్నా, అసలు ఒక నార్మల్ యాక్టర్ ప్రాపర్గా చైల్డ్ ఆర్టిస్ట్గా చేసి లాంగ్ గ్యాప్ తర్వాత రోడ్ల మీద జనాల మధ్యలో యాక్టింగ్ చేయాలంటే దమ్ము ఉండాలి. అసలు దీపక్ బ్రో హ్యాట్స్ ఆఫ్, నీకు వేరే లెవెల్ అనిపిస్తుంది నా యాక్టింగ్ కానీ ఆ స్టైల్. అసలు అర్జున్ రెడ్డిలో ఓన్లీ యాంగర్ మేనేజ్మెంట్ అనేది ప్రాబ్లం అయితే ఎలా అనేది చూపించాడు అన్న సినిమాలో. కానీ దీంట్లో ఎమోషన్స్ కావచ్చు, లాజికల్ కావచ్చు, ఏది ఎక్కువైనా లైఫ్లో బతకలేము. ప్రతిదీ బ్యాలెన్స్ చేసుకుంటూనే ఉంటే లైఫ్ బాగుంటుందని చూపించడం అయితే వేరే లెవెల్ ఎక్స్ట్రీమ్ పాయింట్ అన్న. అయితే హీరోయిన్ యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. దాంట్లో చేసిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ చించేశారు. పాటలు వస్తాయన్న, అసలు ఆ సినిమాలో వచ్చే సీన్కి ఆ సాంగ్కి మనం లీనమైపోతాం. అరే ఏంటి ఇలా జరుగుతుంది అనే అంతలా తీసాడు సినిమా. రొమాన్స్ ఉందన్న, బట్ ఎక్కువ లేదు. బట్ ఇంటర్వెల్ తర్వాత వస్తుందన్న బుచ్చుకు సీన్ ఒకటి మంట పెట్టాడు. ఆ మంట ఎందుకు పెట్టాడు రా బాబు అనుకుంటే మన గుండెల్లో మండడానికి ఆ సీన్లో చూస్తుంటే ఎవరికైనా ఎక్కిపోద్ది. అసలు సినిమా మాత్రం ఎక్స్ట్రీమ్ లెవెల్ అనిపించింది అన్న నాకు. ఒక అర్జున్ రెడ్డి లాంటి సినిమా ఇది. బట్ అర్జున్ రెడ్డిలో అన్ని ఎమోషన్స్, కామెడీ అన్నీ ఉంటాయి. బట్ దీంట్లో రెండు బ్యాలెన్స్ చేయకపోతే మన లైఫ్ ఎలా ఉంటుంది అనేది చూపించాడు. కానీ లాస్ట్లో హీరో చచ్చిపోతాడన్న, ఆ టైంలో అనిపిస్తుంది నిజమేరా ఇలాంటి క్యారెక్టర్ భూమి మీద ఉన్న కన్నా పైన ఉన్నదే కరెక్ట్ అనే ఫీల్ అయితే వస్తుంది. దయచేసి థియేటర్కి వెళ్ళండి, చిన్న సినిమాని సపోర్ట్ చేయండి. సూపర్ బ్రో. అసలు బ్రో ఒక్క నిమిషం, అర్జున్ రెడ్డి మూవీ చూసినప్పుడు మనకు మైండ్లోకి వెళ్ళి ఎంత పోలేదో, సో ఈ మూవీ చూసినప్పుడు కూడా నాకు అసలు మైండ్లోకి వెళ్ళి పోలేదు. నిజంగా చెప్తున్నా, దీపక్ బ్రో యాక్సెప్ట్ బ్రో, నీ యాక్టింగ్కి ఫిదా అయిపోయినా. నేను సీరియస్గా చెప్తున్నా. ఏంది బ్రో అది వైజాగ్ రోడ్ల మీద పిచ్చెక్కిచ్చావు తెలుసా యాక్టింగ్. నువ్వు ఒక అమ్మాయి కోసం ఇంత పిచ్చా అనిపించేసింది. నిజంగా నేను కూడా లవ్ ఫెయిలియర్ అయితే ఎంత బాగుందని అనిపించింది. బట్ నిజంగా సిద్ధార్థ్ రాయ్ ఫెంటాస్టిక్ మూవీ బ్రో. ప్రతి ఒక్క యూత్ చూడాల్సిన మూవీ. ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు. అంటే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పట్టించుకోకపోతే ఓన్లీ చదువు మీదనే, బుక్స్ మీదనే ఉంటుంది. ఒక చెప్పండి బ్రో, స్టోరీ చెప్పండి కానీ, బట్ ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు. అండ్ క్లైమాక్స్ అయితే వేరే లెవెల్, పిచ్చెక్కింది బ్రో. నిజంగా చెప్తున్నా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఈ సినిమాకి ఓవరాల్ గా సూపర్ బ్రో. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. దీపక్ యాక్టింగ్